రామేశ్వరంలో ప్రధాని మోదీ పర్యటన ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాకా మనం చూసాం రామేశ్వరంలో ప్రధాని మోదీ పర్యటనని. ఇక పంబన్ బ్రిడ్జ్ లో దేశంలో మరో అద్భుతమైన ఇంజనీరింగ్ దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. సుమారు 550 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఈ వంతెనను నిర్మించారు. 100 ఏళ్ల పాటు అందుబాటులో ఉండేలా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కొత్తగా ఈ బ్రిడ్జ్ నిర్మించారు. దీని జీవితకాలం 100 ఏళ్లుగా సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈ వంతెనపై రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 2.08 కిలోమీటర్ల పొడవుతో పంబన్ కొత్త బ్రిడ్జ్ నిర్మించారు. ఈ వంతెనలో ప్రత్యేకంగా నిలిచిన వర్టికల్ లిఫ్ట్ బరువు 600 మెట్రిక్ టన్నులు. స్పెయిన్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే 2 భాగాలు రెక్కల్లాగా పైకి లేచేవి. కొత్త వంతెనలో కేవలం 5 నిమిషాల 20 సెకండ్లలో 660 టన్నుల బరువున్న 72 మీటర్ల భాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది. 2019లో నిర్మాణ పనులు మొదలవగా కరోనా కారణంగా కొంతకాలం ఆలస్యమైన 2 ఏళ్లలో దీన్ని పూర్తి చేశారు. లిఫ్ట్ టవర్ పైభాగంలో ప్రత్యేకంగా సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే అలర్ట్ చేస్తుంది. అక్కడి భారీ కంప్యూటర్లో లోపాలను చూపిస్తుంది. వర్టికల్ బ్రిడ్జ్ లో ఎలాంటి బోల్టులు వాడకుండా కేవలం వెల్డింగ్ తోనే నిర్మించి వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేశారు. ఒకవేళ గంటకు 58 కిలోమీటర్లకు మించి గాలులు వీస్తే ఈ సెన్సార్లు ఆటోమేటిక్ గా బ్రిడ్జ్ ని క్లోజ్ చేస్తాయి. ఈ బ్రిడ్జ్ తో సముద్రంపై రైలు ఓడల ప్రయాణం మరింత సులువు కానుంది. పంబన్ బ్రిడ్జ్ ను పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ హైగ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్ తో పూశారు. ఈ వంతెనపై భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డబుల్ రైల్ ట్రాక్లు ఏర్పాటు చేసేలా దీనిని నిర్మించారు. రామేశ్వరం దీవిని భారత భూభాగంతో కలుపుతూ 1914లో పంబన్ రైల్వే వంతెన అందుబాటులోకి వచ్చింది. అయితే 110 ఏళ్లు కావడంతో బ్రిడ్జ్ కి తుప్పుపట్టింది. దీంతో 2022లో ఈ వంతెనను మూసివేశారు. ఆ తర్వాత అత్యాధునిక టెక్నాలజీతో కొత్తగా ఈ బ్రిడ్జ్ నిర్మించారు. 2019లో నిర్మాణ పనులు మొదలవగా కరోనా కారణంగా కొంతకాలం ఆలస్యమైన 2 ఏళ్లలో దీన్ని పూర్తి చేశారు. 2022 డిసెంబర్లో పాత వంతెనపై రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. అప్పట్లో రోజుకు 18 ట్రిప్ల రైళ్లు తిరిగేవి. కొత్త వంతెన అందుబాటులోకి రాగానే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు.